మెగా అభిమానులందరికీ నమస్కారం. అలా పాతికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చిరంజీవి గారు పేరు గుర్తొచ్చినప్పుడు నాకు ఒక పదం గుర్తొస్తుంది. ఆ పదం ఖైదీ. 34 సంవత్సరాల క్రితం ఒక సంచలనం ఖైదీ సినిమాతో సంచలనం సృష్టించారు. మళ్ళీ 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఖైదీ పేరుతో ఇంకో సంచలనం సృష్టించారు. సో కారణం ఏంటంటే ఆయన ప్రేక్షకుల హృదయాల్లో జీవిత ఖైదీ. అందుకే నాకు చిరంజీవి గారి పేరు వినగానే ఖైదీ అనే పదమే గుర్తొస్తుంటుంది ఎప్పుడూ. అలాంటి చిరంజీవి గారు ఒక మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఫంక్షన్కి వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇక ఈ మిస్టర్ అనే సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నేను సక్సెస్ కోసం డెస్పరేట్గానో ఇంకో రకంగానే ఈ సినిమా తీయలేదు. ప్రేక్షకుల ప్రేమ కోసం, ప్రేమతో ఈ సినిమా తీశాను. దీనికి సహకరించిన నా నిర్మాతలు నల్లమల్ల బుజ్జి గారు, ఠాగూర్ మధు గారుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా కథా రచయిత గోపిమోహన్. నాకు 2016 డిసెంబర్లో ఈ లైన్ చెప్పినప్పటి నుంచి ఈ సినిమానే ట్రావెల్ అవుతూ వచ్చాం. థ్యాంక్ యూ గోపి. అలాగే శ్రీధర్ సీపానా, తనకి నేనంటే చాలా ఇష్టం, ఒక ప్రేమతో పనిచేశాడు. అలాగే మిక్కీ జేమియర్ ఫస్ట్ టైం నా సినిమాకి పనిచేశాడు. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఆల్రెడీ మీరు విన్నారు. అంతేకాదు ఒక సర్ప్రైజింగ్ రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను ఈ సినిమా కోసం చేశాడు. వెరీ జెన్యూన్ పర్సన్. థ్యాంక్ యూ మిక్కీ. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ నా అన్ని సినిమాలకి పనిచేస్తుంటాడు, తనకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ఎడిటర్ వర్మ చాలా ఫెంటాస్టిక్ ఎడిట్ చేశాడు, తను ఎడిటర్ వర్మకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఫైట్ మాస్టర్స్ సన్ శివ, విజయ్, వెంకట్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ ఎవరైనా నేను మర్చిపోతే నేను కొంచెం వేదిక మీద క్షమించమని కోరుతున్నాను. అందరూ, ముఖ్యంగా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బుజ్జి, కిరణ్, సుభాష్, శేషు, హేమంత్, వీళ్ళందరూ కూడా ఈ సినిమాని పెద్ద హిట్ అవ్వాలని ఒక ప్రేమతో పనిచేశారు. అలాగే ప్రతి టెక్నీషియన్ కూడా ఈ సినిమా కోసం ప్రేమతో పనిచేశారు. వాళ్ళందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే చాలామంది పెద్ద లిస్ట్ ఉంది ఈ సినిమాలో. వాళ్ళందరి గురించి ఇప్పుడు చెప్పడం కష్టం. అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. అలాగే హెబా పటేల్ అండ్ రావణ్ త్రిపాఠి ఇద్దరు కూడా చాలా సూపర్గా చేశారు, చాలా డెడికేటెడ్ వాళ్ళిద్దరు. ఇక వరుణ్ గురించి చెప్పాలంటే వరుణ్తో సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. నాగబాబు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. వరుణ్ చాలా జెన్యూన్ యాక్టర్, అంటే నాకు చాలా ఇష్టమైన యాక్టర్ వరుణ్. ఎక్కడా కూడా ఏది ఫోర్స్డ్గా ఉండదు, చాలా రియల్గా అనిపిస్తూ ఉంటుంది తను చేస్తుంటే. తనని ఇంతవరకు చేసిన సినిమాలు ఒక జానర్లో చేశాడు. నా కోసమే వదిలేరేమో అని అనిపించింది. ఈ సినిమాలో చాలా యాంగిల్స్లో వరుణ్ చూస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది, పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది. రేపు 14వ తారీఖున ఈ సినిమా చూసి ఆశీర్వదిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్.